సార్ ఇప్పుడు ఏంది మొన్న అమరావతిలో వర్షాలకు మొత్తం వాటర్ వచ్చాయా? అంటే కొద్దిగా ఎగ్జాగరేషన్ జరిగింది కానండి. వర్షం పడినప్పుడు వాగులు పొంగుతాయి కదా, సహజం అది ఎక్కడైనా. అక్కడ కొండబీటి వాగు, పాలవాగు అని ఉండి దాంట్లో ఇదివరకే అక్కడ ఉండవల్లి దగ్గర ఒక లిఫ్టబుల్ పెట్టి కృష్ణా నదిలోకి యువతల భద్రాస్ కాలువలోకి లిఫ్ట్ చేయటానికి సిస్టమ్ పెట్టారు, వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయినా కానీ బాగా భారీ వర్షాలు పడటం వలన నీళ్ళు పడిని. రెండోది ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే, ఇప్పుడు మనకి రైలు లైన్లు ఉన్నాయండి, మీరు ఎన్నోసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పుడు 150-200 సంవత్సరాల క్రితం వేశారయి. ఆ రోజుల్లోనే ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ దారి ఏదైతే వేస్తున్నారో మార్గం, రైలు మార్గం, ఇటుపక్క నుంచి అటుపక్కకి నేల ఎక్కడ బాగా పల్లంగా ఉందో, వాగులు ఉన్నాయో, నదులు ఉన్నాయో, అటువంటి చోట్ల వాళ్ళు బ్రిడ్జిలు కట్టారు. దాని మూలన ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా ఇబ్బంది కలగల. అమరావతిలో అక్కడ ఆ జాగ్రత్త తీసుకోవాలా. దాని మూలాన ఆ నీళ్లు పోవాల్సిన మార్గాలు బ్లాక్ అయిపోయి ఈ రోడ్లు వేసేటప్పుడు తూములై పెట్టపోవటం వలన ఎక్కువ విస్తీర్ణంలో నీరు విస్తరించి అదంతా జలమయమైనట్టు కనపడింది. సహజంగా కొద్దిగా కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు దాన్ని భూతద్దంలో చూపిస్తారు, సహజం అది, నేచురల్ కదా చూపిస్తారు. అది రైట్. టూరిజం పాలసీ గురించి చెప్పారేంటి మీరు? ఎస్, టూరిజము, పర్యాటక రంగం గురించి చంద్రబాబు గారికి ముందు నుంచి ఆసక్తి ఉంది. టూరిజం బాగా అభివృద్ధి చేయాలి, దానివల్ల కొంత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది అనేది ముందు నుంచి ఉంది. అది ఇప్పుడు కొత్తగా టూరిజం పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ టూరిజం పాలసీలో ఏం పెట్టారంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లోగడ గవర్నమెంట్లు లోగడే అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ అనే ఇది ఉంది. జీవో నెంబర్ 571 2012లో. దాని ప్రకారంగా ఏముందంటేనండి, ఎప్పుడెక్కడైనా సరే నగరంలో కానీ నగర పంచాయతీలో కానీ ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు, ఇవ్వకూడదు. అవి భవిష్యత్తులో అవసరానికి విద్య, వైద్య సౌకర్యాలకు, పార్కులకో, ప్లే గ్రౌండ్గానో వాడుకుంటానికి ఉండాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా అమ్మాలి. ఆ వచ్చే డబ్బు మళ్ళీ మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వాడుకోవచ్చు కదా. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అనుకుంటే సంవత్సరానికి మార్కెట్ వాల్యూలో 10% చొప్పున లీజుకి ఇవ్వచ్చు. 33 సంవత్సరాలు లేక 30 సంవత్సరాల వరకే లీజ్ ఇవ్వాలి అని దాంట్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ కొత్తగా టూరిజం పాలసీలో మార్కెట్ వాల్యూలో 1% చొప్పునే లీజుకి ఇవ్వచ్చు. రెండోది, ఏకదమ్మున 66 సంవత్సరాలకి లీజ్ ఇవ్వచ్చు. ఇంకా తర్వాత 33 సంవత్సరాలకి పొడిగించవచ్చు. అంటే 99 సంవత్సరాల లీజు. 99 సంవత్సరాల లీజ్ అంటే ఇంతే సంగతులు, శాశ్వతంగా ఇచ్చేసినట్టే కదా. అంతే కదా, 99 పైసలకి ఇచ్చినట్టే 99 సంవత్సరాలకి. సో లులుకి ఇవ్వాలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని కొత్త టూరిజం పాలసీ తెచ్చారు. లులు కోసం తెచ్చిన పాలసీ అది. ఎస్. దాని ప్రకారంగానే ఇప్పుడు అతనికి 66 సంవత్సరాలు లీజు, మొట్టమొదటి 3 సంవత్సరాలు అసలు లీజ్ అమౌంట్ కట్ అవసరంలా, మార్కెట్ వాల్యూలో 1%. మార్కెట్ వాల్యూ కూడా ఎట్టా లెక్కేస్తారో మరి నాకు తెలీదు. మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ తీసుకోవాలి, లేదు బజార్లో ఉన్న రేటు తీసుకోవాలి. కానీ ఇంకొక లెక్క కూడా ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు ఉంది. అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైన చేస్తుంది.
కానీ ప్రభుత్వం యొక్క లెక్క, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలో దానిది సుమారుగా చాలా తక్కువ ఒక 80 కోట్లు సంథింగ్ ఎంతో. ఎందుకంటే మొట్టమొదట్లో అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు, భూమి సేకరణ జరిగినప్పుడు ఇచ్చింది ఎకరానికి 1400 రూపాయలు ఎంతో. ఆనాటి విలువ అప్పటి నుంచి ఇప్పటికి డిప్రిసియేషన్, బుక్ వాల్యూ అట్టా ఆ బుక్ వాల్యూ ప్రకారంగా మరి లెక్కేస్తారో చూడాలి. ఓకే, సో అలా చూసి ఇచ్చారు లొల్లుకు కూడా. ఇప్పుడు విజయవాడలో బస్ స్టాండ్లో స్థలం 4 ఎకరాలు 15 సెంట్లు ఇచ్చారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో 13 ఎకరాల చిల్లర ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేస్తారు. నేను చెప్తున్నా, నేనే కోర్టులో, హైకోర్టులో దావా వేస్తున్నా. నాకు ముందు కూడా ఎవరో వేశారు లులు పైన, లులు దానికి చెల్లటానికి వీల్లేదని. ఎందుకంటే బెజవాడలోదేమో అది ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు 1970లో. దట్ ఈస్ ప్యూర్లీ ఆర్టీసీ ల్యాండ్. అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు మార్కెట్ వాల్యూ ప్రకారంగా లెక్కేసి భూసేకరణ కింద ఎంత అయితే నిర్ణయించారో ఆ ప్రకారంగా ఆర్టీసీ పే చేసి కొనుక్కుంది. ఇప్పుడు ఆర్టీసీని ఇన్వాల్వ్ చేయకుండానే, ఆర్టీసీ అనుమతి లేకుండానే ఇక్కడే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అని, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని వీటిల్లో నిర్ణయాలు చేసేసి ఆ నుల్లు ప్రతిపాదన ఆధారంగా ఇచ్చేశారు. అది చెల్లదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఓకే, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చే విశాఖపట్నం వచ్చేటప్పటికి దాదాపుగా దానిది సిఆర్జెడ్లో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో ఇస్తానికి వీల్లేదు. ఓకే, అక్కడ మంచినీళ్ళు బోర్ లైటింగ్ కానీ నిర్మాణాలు చేయటం కానీ ప్రొహిబిటెడ్. ఇది లులుకి విశాఖపట్నంలో వచ్చింది. అవునండి, కొట్టేస్తారు. సో ఇప్పుడు